గాజువాకకు సంబంధించి కూడా అక్కడ ఉన్నటువంటి తిప్పల నాగిరెడ్డి గారి ప్లేస్లో కూడా తిప్పల దేవాన్ రెడ్డి గారికి కూడా సమన్వయకర్తగా కూడా పార్టీ అధిష్టానం కేటాయించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా గాజువాక అసెంబ్లీ పరిధిలో కూడా వైసీపీకి ఇన్ఛార్జిగా ఉంటూ అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా కూడా అక్కడ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కూడా, ఎందుకంటే మనకి 2019లో కూడా అక్కడ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. తిప్పల నాగిరెడ్డి గారు కూడా అక్కడ మనకి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేగా కూడా గెలవటం జరిగింది. తిప్పల నాగిరెడ్డి గారు కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో 2024లో పల్లా శ్రీనివాసరావు గారి మీద ఓటమి చవిచూడటం జరిగింది. సో ఆయన బదులు వాళ్ళ కుమారుడైనటువంటి దేవాన్ రెడ్డికి అక్కడ సమన్వయకర్తగా కూడా, అంటే వాళ్ళ కుటుంబంలోనే సమన్వయకర్త పోస్ట్ మారిందంతే. సో రాబోయే రోజుల్లో కూడా గాజువాక కాన్స్టిట్యున్సీకి సంబంధించి కూడా వైసీపీ 2019లో అక్కడ మంచి మెజార్టీ రావడం జరిగింది. సో వైసీపీకి మంచి బూస్టప్ ఇచ్చేందుకు కూడా, యువకులను ప్రోత్సహించేందుకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకుంటున్నట్టుగా కూడా మనకి దీని ద్వారా కూడా తెలుస్తూ ఉంది. అయితే 2029 అంటే నెక్స్ట్ జరిగే జమిలీ ఎన్నికలు కానీ మామూలు ఎన్నికల్లో కూడా ఎక్కడైతే పార్టీకి యంగ్ బ్లడ్ కావాలో, ఎక్కడైతే పార్టీకి ఇన్యాక్టివ్గా ఉన్నటువంటి ఇన్ఛార్జీల మీద కూడా వేటు వేసేటంలో ఎలాంటి సందేహం లేదు. మాడుగులకు సంబంధించి కూడా బుడిముత్యాల నాయుడు గారికి అక్కడ ఆ కాన్స్టిట్యున్సీలో కూడా ఆయన మనకి ఇది అనకాపల్లి డిస్టిక్లోకి వస్తుంది, ఆయనకు సమన్వయకర్తగా కూడా నియమించడం జరిగింది. అనురాధ గారిని కూడా అంతకుముందు 2024 ఎన్నికల్లో ఆమె ఓడిపోవడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా బుడిముత్యాల నాయుడు గారు అంతకుముందు అక్కడ 2 సార్లు కూడా ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవటం జరిగింది. సో అక్కడ ఆయనకు అధిక ప్రాధాన్యత కూడా కేటాయిస్తూ, అదేవిధంగా అనకాపల్లి కాన్స్టిట్యున్సీ కాబట్టి అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ తోటి కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కూడా వాళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి కొంతమంది అభిప్రాయాలు తీసుకొని కూడా బుడిముత్యాల నాయుడు గారికి అక్కడ మళ్ళీ 2024లో ఎక్కడైతే కాన్స్టిట్యున్సీలో మార్చి అటు ఇటు జంబ్లింగ్ సిస్టమ్ ద్వారా కొంత వైసీపీ ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొందో ఆయా కాన్స్టిట్యున్సీలో మళ్ళీ పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కూడా పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుందని చెప్పాలి. ఆ క్రమంలో కూడా మనకి మళ్ళీ బుడిముత్యాల నాయుడు గారికి మనకి మాడుగుల కాన్స్టిట్యున్సీ కూడా నియమించడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఆయన అక్కడ యాక్టివ్గా కూడా పార్టీ కార్యక్రమాల్లో దృష్టి కేంద్రీకరించేలా కూడా ఆయనకు కొంత సిఫార్సులు కూడా తీసుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అదేవిధంగా అధిష్టానం కూడా అక్కడ పార్టీని ఎలా పునర్వైభవం తీసుకురావాలనే దాని మీద కూడా గట్టిగా కూడా ఆయనకు క్లాస్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది.